ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ సారథి జల ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా కదిరి రూరల్ మండలం మోటిపల్లి గ్రామ పంచాయతీ నందు ఈ యొక్క కార్యక్రమాన్ని మండల కన్వీనర్ మణికంఠ నాయక్, మండల ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి మరియు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బిఎస్ మక్బుల్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. సోదరులారా, జన్మదిన వేడుకలు అంటే ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. దానికి ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సోదరులారా, ఈ రాష్ట్రంలో తన యొక్క సంక్షేమ పాలన అంటే ప్రతి పేదవాని ముఖాల్లో చిరునవ్వు చూడాలని, ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలని, ప్రతి పేదవాని కుటుంబంలో ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ప్రతి ఒక్క ఉద్యోగం ఉండాలన్న ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ అనేక పేద కుటుంబాల్లో ఈరోజు ఉన్నత శిఖరాలకు చేర్చినటువంటి ఆ మహానేత. అదే కాదు, రైతులు అప్పులు ఊపులో కూరకపోయి అంతకు మునుపు 9 సంవత్సరాల తెలుగుదేశం కాలంలో అనేక మంది 360 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరినీ కూడా ఆత్మహత్యల నుంచి విముక్తి చేయాలని రుణ మాఫీ చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. విద్యుత్ భారంతో రైతులందరూ కూడా బకాయిలను వాళ్ళు కట్టించలేకపోతే తొలి సంతకమే విద్యుత్ పైన సంతకం చేసినటువంటి ఆ యొక్క మహానుభావుడు ఈ రోజు ఇన్ని రోజులు గడిచినప్పటికీ కూడా అతను పేదవాళ్ళ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి యొక్క రాజన్న పాలన రావాలంటే అందుకు తండ్రికి దగ్గర తనయుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరో 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత మెజార్టీతో. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన శుభాకాంక్షలు కదిరి రూరల్ మండలం మొంటిపల్లి పంచాయతీ నందు కదిరి మండలం నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఆ మహనీయుడు 6 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఆయన కోసం వందల మంది, ఆయన దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఆయన కోసం వందల మంది చనిపోవడం జరిగింది. ఇలాంటి ముఖ్యమంత్రి 6 సంవత్సరాలే పనిచేస్తే ఇంత మంది గుండెల్లో అభిమానాన్ని నింపుకున్న నాయకుడు మన ప్రియతమ రాజశేఖర రెడ్డి గారు. రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని ఆ రోజు మొదటి సంతకమే ఉచిత కరెంటు మీద సంతకం చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఈరోజు ఆరోగ్యశ్రీ మన దేశంలోనే బ్రతికి ఉందంటే ఆ రోజు జీవం పోసింది రాజశేఖర రెడ్డి గారు. ఇలాగా పేదల కోసం, విద్యార్థుల కోసం అనేక ఫీజు రిమెంబర్స్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో చేసిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. ఎందుకంటే గతంలో 2019లో రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎక్కడే లేని విధంగా, దేశంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చిన మొగవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా ఏదో ఈవీఎంలతో ఈరోజు కూటమి ప్రభుత్వం గట్టెక్కింది, కానీ ఈరోజు ప్రజలు నోరు కొట్టుకొని రోడ్ల మీదకి వచ్చే మీ పరిపాలన చూసి రోడ్ల మీదకి వస్తున్నారు. ఇలాగ అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక రాజశేఖర రెడ్డి గారు, అలాగే ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి మహనీయుల దగ్గర మనం పనిచేయడం మనందరికీ పెద్ద వరం లాంటిది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
దివంగత రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా కదిరి రూరల్ మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ఎంపీపీ, కన్వీనరు, మిగతా సర్పంచులు, ఎంపీటీసీలందరికీ నా అభినందనలు. కాకపోతే రాజశేఖర రెడ్డి పాలన గురించి మనం ముఖ్య నాయకులందరూ తెలియజేసినారు ఇందాక. ఫస్ట్ 2004లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే రైతుల కోసం, రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, రైతులు వెన్నెముక లాంటి వాళ్ళు అనే ఉద్దేశంతో ఫస్ట్ ఉచిత విద్యుత్ మీద సంతకం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులు ఎంతో విధంగా మన లోన్ల మీద కొట్టుమిట్లాడుతుంటే అవన్నీ రుణమాఫీ కూడా చేయడం జరిగింది. లాంగ్ టర్మ్ లోన్లన్నీ సొసైటీలలో చాలామంది రైతులకు ఇది తెలుసు. ఇట్లాంటి రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఘనత అంతా రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది. అదేవిధంగా మన కదిరికి చెర్లోపల్లి రిజర్వాయర్ వచ్చిందంటే ముఖ్య దాని వెనకాల రాజశేఖర రెడ్డి గారే ఉండేది. కదిరికి 100 కోట్ల నీటి పథకం వచ్చిందంటే అది కూడా రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగింది. ఇలా ఎన్నో మన కదిరికి కూడా చాలా 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 మంచి పనులు చేసిన ఘనత ఈ రాజశేఖర రెడ్డి గారికే. ఇలాంటి ముఖ్యమంత్రి కొడుకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే కాలంలో జరిగిన కాలంలో చాలా సంక్షేమ పథకాలు, ఆయన సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే మనకు చాలా టైం పడుతుంది. అట్లాంటి వ్యక్తి కొడుకే మన జగన్మోహన్ రెడ్డి. ఆయన్ను రాబోయే కాలంలో మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకొని అందరికీ మన రాష్ట్రానికి మంచి జరగాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ అభినందనలు.